కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. క్యాబేజీ పచ్చబఠానీ వేపుడు. మనం తినే పదార్థాలు నోటికి కమ్మగా ఉండటమే కాకుండా చూడటానికి కూడా కంటికి ఇంపుగా ఉండాలి. అలాంటి కోవకు చెందిందే ఈ క్యాబేజీ పచ్చబఠానీల వేపుడు. ఈ కూర వివిధ రకాల ఆకుపచ్చని రంగుల్ని సంతరించుకొని క్యాన్వాస్ పై చక్కగా వేసిన గ్రీనరీ ల్యాండ్స్కేప్ పెయింట్ లాగా కంటికి ఇంపుగా ఉండటమే కాకుండా చక్కటి రుచితో ఎవరైనా అతిథుల్ని పిలిచినప్పుడు తప్పనిసరిగా చేయాల్సిన అర్హత ఉన్న వేపుడు వంటకం. ఇది అతిథులకు ప్రత్యేకంగా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కొలతలతో చేసిన కూర దాదాపు 8 మందికి సరిపోతుంది. క్యాబేజీ పచ్చబఠానీల వేపుడు తయారీకి కావలసినవి: క్యాబేజీ 1/2 కేజీ, బీన్స్ 200 గ్రాములు, కొబ్బరి అరచిప్ప, పచ్చబఠానీలు 1 కప్పు, ఉల్లిపాయలు 2, అల్లం 2 అంగుళాల ముక్క, పచ్చిమిర్చి 7 లేదా 8, తాళింపుకు నూనె 3 లేదా 4 స్పూనులు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, మినపగుళ్ళు 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/4 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు క్యాబేజీ పచ్చబఠానీల వేపుడుని చేసే విధానం: ముందుగా పచ్చబఠానీలను 4-5 గంటల పాటు నానబెట్టి అవి నానిన తరువాత వాటిని చక్కగా ఉడికించి ఉంచుకోవాలి. క్యాబేజీని సన్నగా పొడుగ్గా తరుగుకుని ఉంచుకోవాలి. బీన్స్ ను కూడా సన్నగా చక్రాల్లాగా తరుగుకుని ఉంచుకోవాలి. పచ్చిమిర్చి అల్లం ముక్కలను గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. కొబ్బరిని కూడా సన్నగా పొడుగ్గా తురుముకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలిని ఉంచి అందులో 2-3 గరిటెల నూనె వేసి నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తరువాత ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఒకసారి కలియబెట్టాలి. ఉల్లి ముక్కల్ని కొద్దిసేపు మాత్రమే వేయించి తరువాత కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఆ తరువాత సన్నగా తరుక్కున్న బీన్స్ ను వేసి మళ్ళీ కలియబెట్టాలి. తరువాత సన్నగా తరుక్కున్న క్యాబేజీని వేసి ఇంకోసారి కలియబెట్టి రుచికి సరిపడా ఉప్పుని చల్లుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ, బీన్స్, ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత ఇందులోకి గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లం ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో ఉన్న మిశ్రమాన్నంతా ఒకసారి కలియబెట్టి దానికి ఉడకబెట్టి ఉంచుకున్న పచ్చి బఠానీలను కలపాలి. అలాగే కోరి ఉంచుకున్న పచ్చి కొబ్బరిని కూడా కలిపి మళ్ళీ మొత్తాన్ని చక్కగా కలియబెట్టాలి. కొంచెం వేగిన తరువాత ఒకసారి కూరని రుచి చూసి అవసరం అనుకుంటే కొంచెం ఉప్పుని కలుపుకోవాలి. చివరగా తుంచిన కరివేపాకును వేసి చక్కగా కలియబెట్టి 2 నిమిషాల పాటు కూరని మగ్గనివ్వాలి. అంతే, కమ్మటి క్యాబేజీ పచ్చబఠానీల వేపుడు తయారు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.